केशेषु प्रकृति सरला मंदहसिते शिरीषा भाचित्ते दृशदुपल शोभा कुचतटे वृषं तन्वी मध्ये पृथुरसिजारोह विषये जगत्रातुं शंभो జయతి కరుణ కాచిదరుణ. ఈరోజు మొత్తం గురువు గారి ప్రవచనం విన్నామేమో. ఆయన చెప్పిన చూడలోనే వచ్చింది తప్ప నాకు వింటూనే ఉన్న పొద్దు నుంచి ఆయన చెప్పిందే వింటూనే ఉన్నది. గురువు గారు చెప్పిన స్టైల్. మన స్టైల్ ఏంటి ఒకసారి ఎవరు చెప్తారు? చెప్పు చెప్పు. ప్రకృతి సరళ ఎవరో ఒక్కరు చెప్పండి. మందహసితే ఇందిరా ప్రకృతి సరళ మందహసితే నేను చెప్పానా? క్లియర్ గా వినపడట్లేదు. అవును, ఎవరిది? నాది వాయిస్ వినిపిస్తుంది కానీ వేరే అందరం చెప్పేటప్పటికి వాయిస్. కాచిదరుణ అనే మాటని చాలా పట్టుకోవాలండి గట్టిగా. ఈ మాటని ఎంత గట్టిగా పట్టుకోవాలంటే అంత గట్టిగా. అమ్మవారు అరుణా స్వరూపము, అరుణ రంగులో ఉంటా అంటే ఎర్రటి స్వరూపంలో జయతి కరుణ కాచిదరుణ, ఆ కరుణా స్వరూపం తిరుగుతుందిట. మనకి ఈ మాట దేంట్లో చెప్పారు? మూకసారంలో, మూక పంచశతిలో మూక శంకర్లు చెప్పారు. ఏమని చెప్పారండి? కారణ పరచిద్రూప కాంచీపుర సీమి కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబక కోమలాంగలత. అమ్మవారు కరుణా స్వరూపమై కాంచీ నగరంలో విహరిస్తుందంట. అమ్మ అంటేనే కరుణ. సింపుల్ అండి. అమ్మవారు ఆమె స్వరూపమే కరుణ. ఇందులో ఎంత మాత్రము అనుమానం లేదు. ఇటువంటి కరుణా స్వరూపమైనటువంటి అరుణ అంటే ఎర్రటి రూపం కలటువంటి అమ్మ ఎవరి వల్ల ఉంది? జగత్రాతుం శంభో. అమ్మ ఈయన ఆమంతరామ కరుణ కాదండి, పరమేశ్వరుని యొక్క కరుణ. ఇందులో సమయాచారం చూడండి ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. పరమేశ్వరుడు దయ ఉంటేనే అమ్మ కరుణట, పరమేశ్వరుడి దయ తలిస్తేనే అమ్మ కరుణ. ఇటువంటి అమ్మలో అన్ని ద్వంద్వాలు ఉన్నాయట. ఏమిటవి? అరాళ కేశేషు ప్రకృతి సరళ మందహసితే. అమ్మవారి కురులు ఉన్నాయి చూసినారా? అన్ని కర్లీ 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 హెయిర్స్, వంకరగా ఉన్నాయి. ఇవేవో వంకరగా ఉన్నాయా, కానీ అమ్మవారి యొక్క మందస్మితము, చిరునవ్వు మాత్రం సరళంగా ఉంది. సరళం అంటే ఏమిటంటే స్ట్రైట్ గా, ఎక్కడ కూడా వంకర టింకర్ లేదు, కల్మషం లేదు, కపటత్వం లేదు. రెండిటికి ఎంత ద్వంద్వభావం చూడండి. రెండు విరుద్ధమైనటువంటివి. ఒక పక్కన కురులేమో చక్కగా ముంగురులుగా రింగులుగా ఉన్నాయి. అమ్మవారి నవ్వు మాత్రం సరళంగా కపటం లేనట్టుగా ఉంది. ఇది మొట్టమొదటిగా చెప్తున్నారు. రెండవది శిరీషా భాచిత్తే దృశదుపల శోభా కుచతటే. అమ్మవారి హృదయము శిరీషము అంటే కనుక ఇది ఒక దేవతా పుష్పం అన్నమాట. ఇది చాలా మృదువుగాను, సున్నితంగాను, సువాసన భరితంగాను, అద్భుతంగాను ఉంటుందండి. శిరీషము ఇది ఒక పువ్వు, దేవతా వృక్షం, వృక్షానికి కాచినటువంటి పువ్వు. ఇది ఇంత మెత్తగా ఉందిట అమ్మ యొక్క మనస్సు. ఆ మనస్సు ఎక్కడ ఉంటుందండి? వక్షస్థలం దగ్గర కదా మనం ఉంటుంది అనుకుంటుంటాం. ఇది ఎలా ఉంది? అతి కఠినంగా ఉందంట. దృశ దుపల శోభ అంటే సన్నికల్లు రాయిలాగా కఠినంగా ఉందిట. ఎందుకు ఉండాల్సి వస్తుంది? అమ్మ మనసేమో సున్నితము, ఎవరైనా అడిగితే అర్థిస్తే కరిగిపోయేటువంటి సున్నితమైన మనస్తత్వం. అమ్మ అని ఏడిస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి సున్నితమైన మనస్సు అమ్మది. కానీ అదే ఆ మనస్సు ఉన్న చోటు ఎక్కడ? ఆ వక్షస్థలం మాత్రం చాలా సంధికల్లు రాయిలాగా కఠినంగా ఉందిట. ఇంత కఠినంగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే మనందరినీ పాలించాలంటే అమ్మ దగ్గర పాలు ఉండాలి కదండి. పాలు ఉంటేనే కదా కఠినంగా ఉంటుంది. మన స్తన్యాలు కఠినంగా ఉన్నాయంటే పాలతో నిండి ఉన్నట్టే కదా. పాలతో నిండి ఉండడం అంటే ఏంటి? మనల్ని పోషించడం. ఇంత విశ్వ సృష్టిని మొత్తాన్ని అమ్మ పోషించాలి కాబట్టి అమ్మ స్తనాలు కఠినంగా ఉన్నాయట.
స్తనాల లోపల ఉన్నటువంటి మనసు మాత్రం శృతిమెత్తగా శిరీషముల్లాగా ఉందిట. మళ్ళీ కూడా విరుద్ధమైనటువంటి 2 రకాల భావాలు. మూడవది భృశం తన్వీమచ్చే పృథురు రసిజారోహ విషయే. అమ్మవారి నడుము మాత్రం సన్నగా ఉందట. సన్నదానికి విరుద్ధమైనది ఏమండి? లావుగా విశాలంగా విస్తారంగా ఉన్నాడు. నడుము కింద ఉన్నటువంటి నితంబము పిరుదులు మాత్రం విశాలంగా, మనం ఇంతకుముందు శ్లోకాల్లో చదువుకున్నాం, భూమి మొత్తాన్ని ఆక్రమించి ఉన్నదా, భూమిని కప్పేస్తూ ఉన్నదా అన్నంత విశాలంగా ఉన్నది. వాళ్ళ నాయన తండ్రి నుంచి ఇచ్చినటువంటి అరణమా అన్నట్టు, వివాహ సమయంలో ఇచ్చిన అరణమా అన్నట్టుగా ఉన్నాయి పిరుదులు. సో ఈ రెండింటికి మధ్య మళ్ళీ కాంట్రాస్ట్. నడుమేమో సన్నగా ఉంది, కింద నితంబము పిరుదులు మాత్రం విశాలంగా ఉన్నాయట. ఇంత ఉన్న అమ్మ ఈ అన్ని కూడా పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తున్నాయి. సృష్టిలో అన్ని ద్వంద్వాలు అనే విషయం మనకు తెలుసు. ఇదంతా ఘోర అఘోర రూపాలుగా మనకు కనిపిస్తుంది. అయినా ఇంత ఉన్నా కూడా వీటన్నిటిలో నిండి ఉన్నది ఏమిటి? కేవలం కరుణ. కేవలం కరుణ 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 తప్ప ఇంకొకటి లేదు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఒక మాట,